నమస్కారం అండి అందరికీ. జీవితం ఒక అవకాశం. జీవితం అంటే ఏంటి? ఒక అవకాశం. అయితే మనకి జీవితం ఇచ్చాడు భగవంతుడు అంటే ఏదో ఒకటి చేసి సాధించడానికే ఇచ్చాడు. అయితే మనకి ఒక గోల్ అనేది ఉంచుకోవాలి మనం. ఒక డ్రీమ్, ఒక గోల్, ఒక అంటే ఏం సాధిస్తాం, ఏమేమని చేద్దామని. అది ఉంచుకోకపోతే బతుకునే చచ్చినట్టుగా అనమాట. నా ఆలోచన ప్రకారం. అయితే జీవితం నువ్వు జీవితంలో నువ్వు భయపడవలసింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళే తోవ నిజమైనది అయినప్పుడు, నువ్వు చేసే పని కరెక్ట్ అయింది అయినప్పుడు, అంటే వీలైనంత వరకు నువ్వు ఎవరికి ఇబ్బంది పని పెట్టకుండా చేయాలంటే అవదు ఏదో ఒక పని. ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు. కానీ నువ్వు భయపడవలసింది ఎవరికి? కాలేజీలో ప్రొఫెసర్కో, నిన్ను పెంచిన తల్లిదండ్రులకో, అన్నదమ్ములకో, సమాజానికో, కాకపోతే భగవంతుడికో కూడా కాదు. నువ్వు చేసే పని కరెక్ట్ అయినప్పుడు నువ్వు ఎవరికి జడవలసిన పని లేదు. ఒక పని చేసినప్పుడు పడతావు, లెగుస్తావు. కానీ పడి లెగిచినా కూడా ఎప్పటి వరకు నీ గోల్ నువ్వు రీచ్ అవ్వవు, నీ ఒక యాంబిషన్కి నువ్వు రీచ్ అవ్వవో అంతవరకు ప్రయత్నిస్తూనే ఉండు. అంతవరకు ప్రయత్నిస్తూనే ఉండు. అది నా ఒక్క ఒపీనియన్. కానీ నీకు మంచి అనిపించింది ఇంకొకరికి చెడు అనిపించవచ్చు. ఇంకొకరికి చెడు అనిపించినప్పుడు నీకు మంచి అనిపించవచ్చు. నీ లోపల ఒక హీరో ఎవరైతే ఉన్నారు కదా, అదే నీ మనస్సు. దాన్ని నువ్వు జడాలి. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావంటే అది చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని. సరేనా? ఏం తిడితే సరే తీసుకుంటున్నానండి. చెప్పడంలో ఎవరిని తప్పు అని ఉంటే మన్నించండి, క్షమించండి.